ఎన్టీఆర్ నగర్ ఏరియాలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించినందుకు గాను డివిజన్ అధ్యక్షులతో సహా సహకరించిన ఉపేందర్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి కార్యకర్తకు అందరికీ గణేష్కు కూడా ఉపేందర్కు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సహకరించిన ప్రతి కార్యకర్తకు మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా. ఇంత ఘనంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగిందంటే ప్రజల్లోపట కాంగ్రెస్ పైన ఎంత ప్రేమ ఉందో దీంతో అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు పోటీ దొరల పార్టీకి ప్రజల పార్టీకి మధ్య పోటీగా మారింది. దొరల పార్టీ అంటే టీఆర్ఎస్, అది పోయి బీఆర్ఎస్ అయింది. ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒళ్ళను కలుపుకొని పోయే పార్టీ. బీదత్వాన్ని తొలగించాలనే ఆలోచన ఉన్న పార్టీ. ఇందిరాగాంధీ ఆయం నుంచి రాహుల్ గాంధీ వరకు కూడా బీదత్వాన్ని పోగొట్టడం ఎట్లా, బీదోళ్లను ఆదుకోవటం ఎట్లా అనే దాని మీదనే ఎక్కువ కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతున్న పార్టీ కనుక మీరందరూ దీవించవలసిందిగా నేను కోరుతున్నా. అబద్ధాల కోరు మోసగాళ్ళను ఓడించాల్సిన అవసరం ఉంది. అబద్ధాల కోరు కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పిండు. 3 ఎకరాల భూమి అన్నాడు, ముఖ్యమంత్రి అన్నాడు. ఎస్సీలను దళిత బంద్ అన్నాడు, అది బంద్ చేసిండు. 2 ఇయ్యలేదు. యువకులను అవలగాళ్ళని చేశాడు. యువకులకు ఉద్యోగాలు ఇస్తా, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, వాళ్ళను మోసం చేశాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని అందరికీ కలలు కనేటట్టు చేసి ఇప్పటిదాకా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వకపోగా అది మాట్లాడకపోవటము. అమ్మలు ఎంత కోపములు ఉన్నారంటే ప్రతి అమ్మ తిక్కల ఉంది. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటివి, నువ్వు ఇవ్వకపోతేవి నీకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయం, నేను ఓడిస్తామని చెప్తా ఉన్నాను. ఎవరిని చూసినా నేను ఇంకా ఈ మధ్యలో ముస్లిం ఏరియాలో పోయి నేను ఒకసారి ప్రచారానికి వెళ్ళాను. నిన్న జల్పల్లి ఆ ప్రాంతంలో ఎంత ఘోరంగా ఉందంటే రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఏదీ లేదు. అసలు అది పట్టణం లాగానే లేదు. మామూలు మా ఊరు కంటే కూడా అన్యాయం ఉంది అది. సో ఈ ఓఐసీ, కేసీఆర్, ఈ సబితా, ఈ ముగ్గురు నేను డెవలప్మెంట్ చేసినాం అంటుంది. మీరందరూ ఒకసారి పోయి జల్పల్లి ఏరియాలో చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మీకు అందరికీ జనానికి తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఏమి చేయలే, అన్ని అబద్ధాలు ఆడారు. తర్వాత సబితా కాంగ్రెస్కు మోసం చేసింది, ఓటర్లను మోసం చేసింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అవతల పార్టీలకు పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హెరాస్ చేసింది, అన్ని ఎలక్షన్లలో గెలవకుండా చేసింది. మళ్ళీ అవతల పోయి తీగల కృష్ణారెడ్డి ఎంబడున్న నిజమైన టీఆర్ఎస్ను కూడా చంపింది. అంత దేనికి పనికిరాని వాళ్ళు మాత్రమే ఆడ మిగిలిపోయేటట్టుగా చేసింది. అందరూ మంచి వాళ్ళు అందరూ ఇప్పుడు బయట ఉన్నారు. ఆ మెంబడి ఉన్న వాళ్ళు అందరూ పేరు లేని వాళ్ళు మిగిలిపోయినరు కనుక వాళ్ళు కూడా ఆ పేరు లేని వాళ్ళు కూడా ఆమె ముందట జై అంటున్నారు, వెనకకి జరగగానే నై 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 అంటున్నారు. కనుక ఆమెను ఎట్టి పరిస్థితుల ఆమెను మోసకారిగానే చూస్తున్నారు కానీ ఒక లీడర్గా చూడట్లేదు. అదేవిధంగా ఓఐసీ గారు కూడా మీరు ముస్లిం సోదరులకు అందరికీ నేను తెలియజేస్తున్నా, ఈ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళకు మీరు ఆయన మాట నమ్మకండి. ఆయన బీఆర్ఎస్ తోటి ఉన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ తోటి ఉంది. మీరు బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినట్టే. కనుక మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నా. సెక్యులర్ పార్టీ అయినా మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేయమంటున్నా. అదేవిధంగా బీజేపీ నుంచి నిలబడ్డ యాదవ్, ఆయన సబితా బేనామీ, సబితా ఆయన కలిసి అన్ని భూములు కబ్జాలు కానీ భూములు అమ్ముకోవటం కానీ అన్నిట్లలో ఇద్దరు కలిసి ఉన్నారు అని నేను అన్ని ప్రూవ్ చేయగలను. నేను లేదు అంటే ఆడ ఎట్లయితే చార్మినార్ దగ్గర ఆ టెంపుల్ ఉంది కదా, భాగ్యలక్ష్మి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయమనండి ఇద్దరిని, నేను ప్రూవ్ చేయడానికి వస్తాడికి. మీరిద్దరు రండి, మీరిద్దరు పార్ట్నర్లా కాదా, బిజినెస్లో పార్ట్నర్లా కాదా, భూ కబ్జాలలో పార్ట్నర్లు కాదా, మీరు కాదు అంటే రండి అడికి, నేను మీకు ఛాలెంజ్ చేసి మిమ్మల్ని ప్రూవ్ చేస్తానని కూడా తెలియజేస్తున్నా. మరి ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నా, బీజేపీకి ఓటేస్తే మీరు బీఆర్ఎస్కి వేసినట్టే. బీజేపీ ఓట్లు చీలిస్తే గెలుద్దామనే ఆశలో
ఇద్దరు తిట్టుకొని మేము వేరు వేరు అని ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ను దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రజలందరూ ఆలోచించండి. బీజేపీ గెలవదు, డిపాజిట్ కూడా రాదు, ఏ ఓట్లు వేసినా అది వేస్ట్. అది ఆమెను గెలిపించటానికే ఇదంతా చేస్తున్నాడు కనుక ఆ బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయొద్దని కూడా ప్రజలకు అందరికీ నేను ప్రార్థిస్తున్నా. సేవ చేయటానికి వచ్చా, మంచి పథకాలతోటి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చా కనుక మీరు అందరూ దీవించండి, నన్ను గెలిపించండి. మీకు సేవ చేయటానికే ఇక్కడ వచ్చిన, దాచుకోవటానికి దాచుకోవటానికి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజలకందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.